ఇక డీటెయిల్స్ చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగా ఇవాళ విచారణకు హాజరు కావాలని నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులకు నోటీసులు జారీ చేశారు. 3 గంటలకు విచారణకు రావాల్సి ఉండగా హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక హాజరుపై నటులు కూడా స్పందించలేదు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం గమనించవచ్చు, సజ్జనైతే ఎండిగా ఉన్నప్పుడే ఈ లోన్ యాప్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే దీని మీద సిఐడి అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు సిఐడి అధికారులు నటుడు ప్రకాష్ అలాగనే విజయ్ దేవరకొండ ఇద్దరు జారీ చేశారు. 3 గంటల సిఐడి ముందు హాజరు కావాలని కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా గమనిస్తే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడంలో ఎవరు సహకరించారు, తర్వాత అప్రోచ్ అయ్యారు, ఆ బెట్టింగ్ వ్యవహారంలో ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎలాంటి కష్టాలు ఉంటాయి, తర్వాత అవి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయని పూర్తి విషయం తెలుసుకొని చేశారా, తెలియకుండా చేశారు, తర్వాత ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ఈ మనీ లాండరింగ్ జరిగింది, విదేశీ నుంచి డబ్బులు చేరాయని చెప్పిన వ్యవహారంలో కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేసింది. అదే ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ భాగంగానే ఈ రోజు నటులు ప్రకాష్ రాజ్ అలాగే విజయ్ కూడా నోటీస్ జారీ 3 గంటలప్పుడు చెప్పని నోటీస్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మరి కాసేపు సిఐడి ముందు హాజరు కనిపిస్తా ఉంది విజయ. అయితే వాళ్ళు వస్తున్నారా లేదా అనేది ఏమైనా అప్డేట్ ఇచ్చారా? మరి ఖచ్చితంగా ప్రస్తుతం మాత్రం వాళ్ళిద్దరూ ఉన్నట్టుగా సమాచారం ఉంది. మేము రావట్లేదని లేకపోతే సమయం లేదని కూడా వాళ్ళు చెప్పే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం మాత్రం వాళ్ళు సిఐడి ముందు హాజరవుతారన్న సమాచారం ఉంది. మరి అవకాశం విజయ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.